ఈ కార్యక్రమాన్నిలో ముందు పెద్దలు మాట్లాడతారు. రెండవ కాలాంశంలో మన అభిప్రాయాలు తెలుసుకోవడం, ఆ తర్వాత తెలంగాణ గోశాలలు, గోపోషకులు వీళ్ళకు సంబంధించిన సమాఖ్య సంక్షేమ సంఘం దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధానంగా ఈనాటి కార్యక్రమ ప్రధాన నిర్వాహకులు శ్రీ విజయరామ్ గారు, తోటి బృందము అందరూ కూడా ఆలోచించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఈ సమాఖ్య ఎన్నికలో కూడా అందరూ సమాన భాగస్వాములు కావాలని, అలాగే ప్రతి జిల్లా నుంచి ఒక ప్రతినిధి సమయం ఇవ్వగలిగే వాళ్ళు, అట్లాగే ప్రచార కార్యక్రమంలో తమ జిల్లాలో తిరగగలిగే వాళ్ళు ఆలోచించి అలాంటి వాళ్ళ పేర్లు కూడా అప్పుడు సూచించవలసిందిగాను కోరుతున్నాను. ఈ సభా కార్యక్రమాన్ని ముందుకు తీసుకువలసిందిగా డాక్టర్ శివరామ్ గారిని కోరుతూ మీ అందరికీ మరొకసారి మరీ నమస్తులు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై గోమాత. కూర్చున్న గోశాల నిర్వాహకులు కానీ గోసేవకులు కానీ వేదిక చాలా చిన్నది, కానీ విజయరామ్ గారి మనసు చాలా పెద్దది కాబట్టి అన్యగా భావించొద్దు. మనం ఎక్కడ కూర్చున్నా మనం గోసేవ చేస్తాం. ఎక్కడ ఉన్నా గోమాత ఎలాగైతే తల ఉంచి అన్నీ మనకిస్తుందో అలాగే మనం ఆ విధంగానే ఉందాం. ధన్యవాదాలండి రామారావు గారు. చాలా క్లుప్తంగా చెప్తారనుకున్నాను, కానీ పొద్దున సమావేశం ప్రారంభం నుంచి సాయంకాలం దాకా మన ఈ సమావేశానికి వచ్చిన వారందరూ ఏమేం చేయాలో చాలా విపులంగా చెప్పారు. అయితే మనం మొదలు పెడదాం అనుకున్న సమయం కంటే కొంచెం ఆలస్యమైంది. తర్వాత మన బాలకృష్ణ గారు కూడా చక్కగా క్లుప్తంగా చెప్పగలిగారు. మిగతా వారందరూ కూడా చెప్పదలుచుకున్న సందేశాన్ని క్లుప్తంగా చెప్పవలసిందిగా మరీ కోరుతూ, ఇప్పుడు ఇవాళ ఈ కార్యక్రమం యొక్క ప్రస్తావన ఏంటి, ఇది ఎందుకు ప్రారంభించాము అనే విషయాన్ని విజయరామ్ గారు విపులీకరించవలసిందిగా విజయరామ్ గారిని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గోశాలలు నిర్వహిస్తున్న వ్యక్తులు, సంస్థలు, అలాగే గోశాలలు నిర్వహిస్తున్న వారు, గో పోషకులుకి ఒక సమావేశానికి ఒక రూపం శ్రీకారం చుట్టింది డాక్టర్ శివరామ్ గారు, అంజయ్ గారు, అనిల్ గారు, ఆకుతోట రామారావు గారు, యాదగిరి గారు, బాలకృష్ణ గారు, ఇలా ఎంతోమంది, శివకుమార్ గారు, వీళ్ళందరూ కలిసి కోటి శ్రీధర్ గారు, గోరక్షా దళ్ 25,000 ఆవులు, ఒక 20 సంవత్సరాల పైగా కాళూ సింగ్ గారు, వీళ్ళందరూ సేవ చేస్తున్నారు. నేను 16 సంవత్సరాల్లోకి వచ్చాను. 15 సంవత్సరాల నుంచి శ్రీ సుభాష్ పాలేకర్ కృషిని నేను ఆచరిస్తూ గో ఆధారిత వ్యవసాయాన్ని ఒక 5 సెమినార్స్ భాగ్యనగరంలో చేసే అవకాశం శ్రీకృష్ణ భగవానుడు, ఆ ఈశ్వరుడు కల్పించారు. 15 సంవత్సరాల క్రితం ఇవేవి నాకు తెలియదు. నాకు ప్రేరణ, స్ఫూర్తి శ్రీ సుభాష్ పాలేకర్, నా గురువు, నా తండ్రి, దైవం. అలాగే శ్రీ రాజీవ్ దీక్షిత్ గారు ఏకకాలంలో నా జన్మకి వాళ్ళు పరిచయం అవ్వటం, ఆ క్రమంలో డాక్టర్ శివరామ్ గారు, ఇవన్నీ విన్న తర్వాత ముందు నేను భూమి కొని ఆచరించినాక మాట్లాడాలి అని చెప్పి మా అన్నదమ్ములందరూ నాకు పూర్తి మద్దతు ఉండటం వల్ల తెలంగాణలో వికారాబాద్ జిల్లా దారూరు మండలంలో ఈ వ్యవసాయం చేస్తున్నాను. ఇది సుమారుగా 2 సంవత్సరాల నుంచి అనుకుంటే ఈరోజు దానికి సమయం వచ్చింది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో
గోవు, గో సంతతి నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు బహు దగ్గరలో ఉంది. గోశాలలు ఒక ఆధ్యాత్మిక కేంద్రాలు, ఒక సంస్కృతికి నిలయాలు, పర్యావరణ పరిరక్షణకి కేంద్రాలుగా స్వయం ఆధారితంగా స్వయం పోషకాలతో భవిష్యత్తులో నిర్మాణం కావాలని ఈ స్వాములు మహనీయులు వీళ్ళందరి ముందు మనస్ఫూర్తిగా వాళ్ళ దీవెనలతో కోరుకుంటున్నాను. ఇది ఎందుకు చేయాలి? బయట రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్లో గోవులకి అక్కడ గోపాలన చేసేవాళ్ళకి, గోశాలకి, సంస్థలకి కొన్ని బెనిఫిట్స్ దొరుకుతున్నాయి. వైద్యపరంగా, వ్యాక్సిన్ పరంగా, ఇక దానా పరంగా కూడా జరుగుతుంది. ఇక్కడ మనమందరం నిన్నటి వరకు ఎవరెవరో ఎక్కడెక్కడో విసిరిన రాయిల్లాగా పడి ఉన్నాం. ఈరోజు మనం శివరాం గారి పుణ్యమంతా ఈ ఆలోచనలు ఈ వయసులో, ఆయన రిటైర్డ్ అయిపోయి 25-30 ఏళ్ళు అయిపోయింది. 24 గంటలు గోవు గురించి ఎవరిని ఆలోచిస్తున్నారంటే అది కేవలం డాక్టర్ శివరాం గారు. గో సంజీవిని అనే పుస్తకం రాశారు. నిరంతరం గోవు గురించే రాశారు. ఈ రోజు మనం కలుసుకోగలిగాం ఆయన దయ వల్ల. ఇక దీన్ని వదిలిపెట్టేది లేదు. దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళితే మనం ఇంతమంది ఉన్నామని తెలుస్తుంది. దీంట్లో నిన్నటి వరకు మనం ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉన్నాం. ఈ రోజు నుంచి దేవాదాయ శాఖల్లో ఉన్న గుడులు, అలాగే పశువర్ధక సేవకు సంబంధించిన డిపార్ట్మెంట్తో యానిమల్ హస్బెండరీతో కలిసి మనం అందరం కలిసి ముందుకి మన సమస్యలు చెప్పుకోవటం ఇది జరగాలి. నేనేం చేస్తున్నాను అనేది ఒక్క 2 నుంచి 5 నిమిషాల్లో ఇది ముగిస్తాను. నాకు 150 ఆవులు ఉన్నాయి. ఇదంతా 15 సంవత్సరాల్లో 2 ఆవులతో మొదలుపెట్టి 150, సుమారుగా 200 ఆవులు నందుల్ని మన 2 రాష్ట్రాల్లో రైతులకి ఉచితంగా ఇచ్చారు. వ్యవసాయం చేసిన వాళ్ళు ఇంకా నా దగ్గర 150 ఇస్తానే ఉంటాను. ఈ 150 ఆవులు 2 గోశాలలు, ఒకటి ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో ఉంది, ఒకటి వికారాబాద్ తెలంగాణలో ఉంది. 2 చోట్ల ఒక 55 ఎకరాల వ్యవసాయం చేస్తున్నాను. గోశాలలు కేవలం మనం ఏ ఒక్కరోజు కూడా భవిష్యత్తులో చెయ్యి జాపకుండా దాన్ని స్వయం ఆధారితంగా చేయటానికి నేను ఏం చేస్తున్నానో అదే చెప్తాను. మీలో కూడా ఇలా చేద్దాం అంటే అక్కడ నేను ఒక 2 సంవత్సరాలు నా సమయాన్ని మీకు ప్రతి జిల్లా, పూర్వ జిల్లా ప్రకారం 3 నెలలకి ఒక కార్యక్రమం నేను వచ్చి చేస్తాను. అక్కడ ఏమేమి చేస్తానో, నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో మీకు చెప్తాను. ఇక్కడ సుభాష్ పాలేకర్ వ్యవసాయ విధానంలో అత్యంత విలువైన 5 దొంతర్ల పంట, అది నా 2 వ్యవసాయ క్షేత్రంలో ఉంది. ఎంతోమంది 2 రాష్ట్రాల్లో చేస్తున్నారు. ఎకరానికి 1 ఎకరంలో 3 లక్షల రూపాయలు. ఇది ఓపెన్ ఛాలెంజ్ చేసి చూపిస్తున్నాను. 3 లక్షలు. ఇలాంటిది మనం గోశాలలో శిక్షణ ఇవ్వటానికి నేను వస్తా. ప్రతి 3 నెలల్లో ఇక్కడ ఎంతమంది గోశాలలు వచ్చారో మీ జిల్లాలో ఆదిలాబాద్ వస్తే ఆదిలాబాద్ అందరూ కలిపి ఒక చోట మనం శిక్షణ పెట్టి అక్కడ నేను శిక్షణ ఇస్తాను. తద్వారా పండించిన పంటలు గోశాలలోనే అమ్మకాలు జరగాలి. అది నా గోశాలలో జరుగుతుంది. అక్కడ స్థానికంగా గో ఆధారితం చేసే రైతుల్ని గోశాలకి అనుసంధానం చేసే పని నేను చేసి పెడతాను. దీంట్లో రైతులు అక్కడికి వచ్చుకుని అమ్ముకోవటం వల్ల ఒక ఆదాయం అనేది గోశాలకి ఇవ్వటం అనేది స్వచ్ఛందంగా రైతులే చేస్తున్నారు. ఇలా ఒకటి జరగాలి. 2, అక్కడ నా గోశాలలో ఇప్పటి వరకు ఇలా
పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళు ఉన్నారు. గోశాలలో పెళ్లిళ్ళు జరగాలి, ఇది ఒక ఆదాయం అనేది గోశాలకు వస్తుంది. అలాగే నా గోశాలలో పెళ్లి చూపులు జరిగినాయి, పెళ్లి చూపులు కూడా అక్కడ చేసుకోవాలి, నిశ్చితార్థాలు చేసుకోవాలి, అన్నప్రాసనలు చేసుకోవాలి, ఉపనయనాలు చేసుకోవాలి. ఇవన్నీ ఒక సాంస్కృతిక కేంద్రాలుగా ఏర్పడితే స్వయం ఆధారితంగా అవి తయారవుతాయి. అక్కడ దృశ్యాలు చూసిన తర్వాత పిల్లలు పుట్టంగానే అన్నప్రాసన అక్కడ చేస్తే గోవుతో సంబంధాలు ఏర్పడతాయి, అక్కడ నందితో సంబంధాలు ఏర్పడతాయి. ఆ పిల్లలు వయసుతో పెరిగిన కొద్దీ ఈ జ్ఞానంతో ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు మన జిల్లాలో చేద్దాం. ఇవన్నీ నా క్షేత్రంలో జరుగుతున్నాయి. అలాగే ఆవు పేడ, ఆవు మూత్రంతో ఒక 5 రకాల వస్తువులు మాత్రమే చేస్తారు. ఇది మీకు నేర్పిస్తాను. దీంట్లో షాంపూ చాలా మరి, ఆవు మూత్రం, ఆవు పాలు లీటర్ 120 రూపాయలు, కానీ ఆవు మూత్రంతో తయారు చేసిన షాంపూ 800 రూపాయలు లీటరు. చుండ్రు దురదలు అందరికీ ఉండేవాళ్ళ. ఆడపిల్లలు జుట్టు అంటే చాలా ఇష్టం. ఆడపిల్లలకి మనం కాలేజీస్ పిల్లలకి వెళ్ళి ఇది ఈ గోమూత్రం వాడుకోవడం అనేది ముందుగా తెల్లవారు టీ ఎలా అలవాటు చేశాడో ఒక బ్యాచ్ ఇచ్చేస్తే జుట్టు దురదలు చుండ్రు ఒక్క స్నానానికి తగ్గిపోతాయి. 15 సంవత్సరాల నుంచి నా షాపులో ఆవు మూత్రం షాంపూ అమ్ముతున్నాను. ఇలాంటివి నిరంజన్ వర్మ గారు 4 రోజుల క్రితం భాగ్యనగరానికి వచ్చారు. ఆయన దీంతో కూల్ డ్రింక్స్ తయారు చేద్దాం మనం అన్నారు. ఆవు మూత్రంతో కూల్ డ్రింక్స్. ఇవన్నీ మనకి సెక్షన్లు ఇద్దాం త్వరలో. ఆయన ఆగస్టులో ఒక కార్యక్రమం చేయబోతున్నారు. మళ్ళీ గోశాల వాళ్ళందరూ సమావేశమయ్యి ఇలాంటివి, అలాగే పాల నుంచి మరిగించినప్పుడు వచ్చే నీరుతో ఒకటి క్షీర నీరు అనేది ఒకటి తయారు చేద్దాం అన్నారు. వీటిలన్నిటి మీద మనం భవిష్యత్తులో చేద్దాము. అలాగే గడ్డి విషయంలో ఇప్పటికి 5 రాష్ట్రాల్లో ఇస్తున్నాడు మా రైతు. ఆయన దగ్గర హీరామణి, జుంజువా ఉంది. అతి తక్కువ నీళ్ళతో వాటిని పండించడానికి మీకు పాలమూరు జిల్లాలో రమణారెడ్డి గారు ఉన్నారు, రైన్ గన్ సిస్టంతో చేస్తున్నారు అతి తక్కువ నీళ్లతో. ఈ హీరామణి, జుంజువా గ్రాస్ కూడా వాళ్ళు అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా మీకు నేను అందజేస్తాను. ఒక గోశాలకి 2-3 ఎకరాలు మీరు లీజుకు తీసుకున్నా కూడా అవి మనం ఒక 4-5 ఆవులు గిర్రు కానీ సాహివాలు కానీ తార్పార్కర్ పెట్టుకుంటే ఇవి మనకి పాల ద్వారా కూడా దాన్ని సస్టైన్ చేయొచ్చు. ఇది వికారాబాద్లో నాగసముద్రం దగ్గర నేను ఐటీ చదువుకునే పిల్లలు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు గోశాల పెట్టారు, నేను సపోర్ట్ చేశాను. వాళ్ళ పాలు ఈ వస్తువులు వాళ్ళు మొదలు పెట్టారు. ఇలా మనం గోశాలకు అనుసంధానంగా చుట్టుపక్కల యువకుల్ని తయారు చేసి ఇవన్నీ కూడా మనం అక్కడ సస్టైన్ చేసేట్టుగా నేను నా ఉన్న అనుభవాలు చెప్తాను. అలాగే ఇలాంటి బుట్టలు శిక్షణ ఇవ్వటానికి చేతి గుర్తులు వాళ్ళు ఉన్నారు. తాడి చెట్లు మన జిల్లాలో, మన రాష్ట్రంలో ముఖ్యంగా నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో చాలా తాడి చెట్లు ఉంటాయి. తాడి చెట్లు ఉపయోగం లేదనుకుంటున్నారు. ఈ తాడి చెట్లలో తయారు చేసిన మంచం ఇది నా గోశాలలో ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు మనుషులు తయారు చేశాను 4గురిని. ఒకే అతను నాడు ముత్తిపాండ్యన్ అని 82 సంవత్సరాలు అతను తీసుకొచ్చి ట్రైనింగ్ చేయించాను. ఈ మంచాలు ఇప్పటికి 500 మంచాలు నాకు ఆర్డర్ ఉంది. కానీ నేను అమ్మటం నా పని కాదు, నేర్పించడం నా పని. ఇలాంటివి మీరు నేర్పిస్తే మీ మనుషులు పంపిస్తే మేము శిక్షణ ఇస్తాం, ఏమీ ఛార్జ్ చెయ్యం. మీకు నేర్పిస్తే ఏదో ఒక వస్తువు కోసం గోశాలకు రావటం అనేది సాధారణమైన వ్యక్తులు అనుసంధానం అవుతుంది. ఇది తాటి ఆకుతో తయారు చేసిన మంచం, 20 నుంచి 40 సంవత్సరాలు ఉంటుంది అది. ఇలాంటి నైపుణ్యం గల వస్తువులు గోశాలకు కేంద్రంగా చేస్తేనే స్వయం ఆధారితంగా గోశాల నిలబడతాయి. నిన్న కాక మొన్న ఒక మంచి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం 2 నెలల గురించి మేమంతా కష్టపడుతున్నాం. శివరామ్ గారు మేమంతా ఒక వీడియో మీరు చూసే ఉంటారు. అద్భుతమైన నందులీశ్వరుల్ని బక్రీద్కి కొనుక్కొచ్చారు. అవి ఓల్డ్ సిటీకి వచ్చేసినాయి, 12 వచ్చినాయి. అంటే నేను ఎన్నాళ్ళు చూడలేదు అంతంత ఎత్తు నందీశ్వరులు. ఇవి వాళ్ళు పంటి కింద కోసం తెచ్చేసుకున్నారు పండగ కోసం. వాటిల్ని మళ్ళీ ఒక వీడియో పెడితే ఇంతమంది స్పందిస్తారని కూడా నేను ఊహించలేదు. 2 రోజుల కోసం వీడియో పెడితే
20 మంది ఇవాళ ఆ బుల్స్ కొంటాకి నాకు ఫోన్ చేశారు. అంతమంది విదేశాల నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి ఒక్కొక్క ఆవు వాడు ₹1,00,000 కొని 2 లక్షలకి అమ్ముతున్నాడు నందిని. అవి నిన్న కొనటం, అవి మళ్ళీ సురక్షితంగా మన గోశాలకు చేర్చడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మంచి రోజులు వస్తున్నాయని, అంటే ఓల్డ్ సిటీలోకి వెళ్ళిపోయిన నంది మళ్ళీ తిరిగి రాదు. అలాంటిది వెళ్ళి చైతన్య, ప్రవీణ్ ఎక్కడున్నా రావాల్సిగా కోరుతున్నారు. వీళ్ళ నలుగురు వెళ్తే వాళ్ళ 50 మంది ఉన్నారు అక్కడ ముస్లిమ్స్. అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అర్ధరాత్రి అంతా మాట్లాడి నిన్న తెల్లవారుజామున 5ంటికి ఆ నందులు ఈ కార్యక్రమానికి ముందు ఎలాగైనా తెప్పించాలనుకున్నాము. అంటే ఇది నాది కాదు, భగవంతుడిది. 2, ఇంతమంది స్పందిస్తున్నారు చూసారా. ఈ స్పందన ఇలాగే కొనసాగాలి. ప్రతి జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానం వారితో ఎప్పటికైనా నంది గోశాలలో ఒకటి పెట్టి గో సంతతికి మనం చేయాలనేది భవిష్యత్తులో చాలా చాలా ఉన్నాయి. అలాగే స్వామివారికి 3.5 సంవత్సరాల తిరుమలలో మనం పండించిన గో ఆధారిత విత్తనాలతో ఇక్కడ చూసారా ఈ వరి కంకులు, ఇలాంటివే స్వామివారి నైవేద్యం ఇచ్చాం. మన యాదాద్రి టెంపుల్లో కూడా ఈ కార్యక్రమం చేసి అక్కడ స్థానిక రైతులు పండించిన, గో ఆధారిత రైతులు పండించిన వస్తువులతో స్థానిక దేవాలయాల్లో నైవేద్యం జరగాలి. స్థానిక దాతలు అవి కొన్ని ఇవ్వాలి. ఈ రూపకల్పనతో ఈఓ గారిని కలవటం, మొన్న శైలజ రాయర్ గారి రామన్ గారిని కలవటం, ఆవిడ కూడా రమ్మన్నారు. ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం అందరం కలిసి గోశాలని స్వయం ఆధారితంగా నిలబెట్టి చేద్దాము. ఈ అవకాశం ఇచ్చిన రామారావు గారికి, డాక్టర్ శివరామ గారికి, మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు.